అనే బుద్ధి ఎలా బయటపడుతుంది అనేది మనం చూస్తే వినండి. ఇక్కడ ఆది కాండములో 26వ అధ్యాయములో చూడండి, 12వ వచనం చదివితే నూరంతలు ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నాడు. అయితే ఈ అభివృద్ధి, ఈ డెవలప్మెంటు ఎవరికి నచ్చలేదు? ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎందుకు అసూయ కలిగింది? దేవుడు గొప్పవాడుగా చేశాడు కాబట్టి. ఎందుకు అసూయ కలిగింది అనంటే దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి. ఎందుకు ఇతరులకు అసూయ కలిగింది అనుకుంటే ఆ సంవత్సరము 100 ఫలము పొందారు. చాలాసార్లు క్రైస్తవులలో కూడా ఫిలిస్తీయ అసూయ కలిగిన ఫిలిస్తీయ క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులండి? అసూయ కలిగిన ఫిలిస్తీయ క్రైస్తవులు. పాపం ఆయన ఎవరి జోలికి పోలేదు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అదొకటి. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కాబట్టే ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగుటకు క్రమముగా అభివృద్ధి పొందాడట. హల్లెలూయా. అంటే గొప్పవాడైనప్పుడే నీ వెనకాల చాలామంది అసూయపరులు ఉంటారు. కానీ దేవుడు ఎలా దీవిస్తాడట? నువ్వు లాటరీ తీస్తే ఈరోజు రాత్రి ₹1,00,00,000 పేలిపోదు నీకు. అలా దేవుడు దీవించాడు. దేవుడు పద్ధతి అది కాదు. ఏ భక్తుడినైనా చూడండి, నీతిమంతుని వెలుగు అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. అవునా? అదే దావీదు అంతకంతకు 2 సమూయేలు 2:10. ఇక్కడ ఈయనెవరు? ఇస్సాకు. రెండవ సమూయేలు 5:10. దావీదు అంతకంతకు దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ 26 చదవండి. 26వ అధ్యాయం ఆది కాండము చదవండి. 13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తినైనా దీవిస్తే క్రమక్రమేణా దేవుడు దీవిస్తాడు. అర్థమైందండి? కాబట్టి అలా క్రమక్రమేణా నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు నీ వెనకాల అసూయపరులైన ఫిలిస్తీయులు కూడా ఉంటారు. అది క్రైస్తవుల్లో కూడా ఉంటారు. అదే గలతీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు ఆయన. అసూయ పడకయు, వృధాతిశయం పడకయు, ఒకరినొకరు వివాదానికి రేపకయు మీరు ఉండాలి. ఎందుకంటే అసూయ అనేది ఫిలిస్తీయులకు సంబంధించిందే కానీ క్రైస్తవులకు సంబంధించింది కాదు కదా బిడ్డ. లేదు ఉంటానంటే నువ్వు అసూయ కలిగినటువంటి ఫిలిస్తీయ క్రైస్తవుడుగా ఉంటావు. వారి వెలుగు అంతకంతకు తేజరిల్లుతూనే ఉంటుంది. నీ వెలుగు అంతకంతకు దిగజారి ఆరిపోయే స్థితిలోకే
వస్తుంది. ఇది క్రైస్తవులలో ఉంటున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి. నువ్వు చక్కటి చీర, నువ్వు కొత్త చీర కొనుక్కొని వేసుకుంటే అసూయ కలుగుద్ది. నీకు అలా అసూయ కలుగుతుంది అంటే నీవు అసూయ కలిగిన ఫిలిస్తీయుడవు. అర్థమవుతుందండి? గమనించండి, దావీదు జీవితంలో కూడా అసూయ పడిన వ్యక్తి ఎవరు చెప్పండి? చెప్పాలి. సౌలు. ఎవరండి? సౌలు. అంతకంతకు అట. అంటే దాని అర్థం ఏంటి? రోజు 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 డెవలప్ అయ్యాడు. ఒక్కసారిగా 4 కేజీలు బంగారం అక్కడ కొట్టేసి వచ్చో, లాటరీ పేలిపోయి పెద్దోడు అవ్వలేదు. ఇతరులు నువ్వు చేయించున్న పనిని చూసి అసూయ పడుతున్నారంటే తాము చెయ్యని గొప్ప కార్యం నువ్వు చేయించున్నావు అన్నమాట. హల్లెలూయా. చాలాసార్లు పిల్లారా, దైవ కార్యాలకు అడ్డు తగిలే అసూయ పరులు ఈ ఫిలిస్తీయులు లాంటి వారు ఏం చేస్తారంటే, నువ్వు ఒక మంచి మేడ కట్టుకో, మంచి మేడ కడితే అందరూ సంతోషిస్తారు. కానీ ఈ అసూయపరులైన ఫిలిస్తీయుల క్రైస్తవులు ఉంటారు కదా, అలా ఏం బాగుంది, మా అన్నయ్య గారు ఇల్లు కంట నేటి అంటే మెయిన్ ఇక్కడ నచ్చలేదు. పిల్లారా, చాలా డేంజర్. ఏం చేస్తున్నారు వారు అంటే, ఈ రోజు రోజు డెవలప్ అయిపోయాడు, సరే చేద్దామని మా మధ్యకు ఇలా చేశాడు కదా అని బావులు అబ్రహాము తవ్విస్తే, అబ్రహాము తవ్వించిన బావులు మొత్తం మన్నేసి పూడ్చేశారు. మన్నేసి పూడ్చేశారు. ఎంత అసూయ చూడండి. చూడండి ఒకసారి అదే మాట, అదే 26వ అధ్యాయంలో ఏం చేశారట? అది తట్టుకోలేక, వాళ్ళ అభివృద్ధిని తట్టుకోలేక, ఆ ఇల్లు కట్టడం, లేదా ఆ ఉద్యోగం రావడం, లేదా ఆ పిల్లలు ఇంజనీర్లు చదవడం, లేదా ఆ పిల్లలకేమో లేదా గొప్ప గొప్ప ఉద్యోగాలు ఏవో రావడం, తట్టుకోలేకపోయినట్టుగా చూస్తున్నాడు వీడు. చదవండి మా. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు ఏం చేశారట? మన్ను పోసారట. అసూయ అంతా ఎంతటికైనా తెగిస్తుందండి. మోషే గారు మన్ను పోసేశారట. దేని మీద? తిన్న తిండి మీద, తాగుతున్న నీటి మీద. కొంతమంది అసూయ చేత ఏం చేస్తారో తెలుసా మరియమ్మ గారు? జీవితాల్లో కూడా నిప్పులు పోస్తారు. వీళ్ళు మన్నుతోటే సర్దుకున్నారు, కానీ కొందరు జీవితాల మీద కూడా నిప్పులు పోస్తారు. కారణం ఏంటంటే అసూయ. మీరు చేయలేని కార్యము వేరొకడు చేసినప్పుడు నీకు కడుపు మంట వస్తుంది, చూసావా? అది అసూయ. కనుక అది మంచిది కాదు, అది క్రైస్తవులకు తగినది కాదు. ఒకవేళ అది నీలో ఉంటే నీవు ఫిలిస్తీయుల లాంటి అసూయ కలిగిన క్రైస్తవుడని పేరు వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అసూయ అనేది అది నీ జీవితానికి అంతకంతకు దిగజారే స్థితిలోనికి లాగుతుంది. కానీ వారు మన్నేసి పూడ్చేశారు, కానీ దేవుడు తిరిగి జలలు గల ఓటలను మరలా తవ్వగా ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరు నెగ్గారు? అసూయపరులా? ఎవరు నెగ్గారు ఇక్కడ? అసూయ లేక దేవుని మాట విన్నవారు, వాళ్ళు తవ్వగా ఏమొచ్చిందట చూడండి. 19వ వచనంలో చూసారా? ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికాను. కనుక ఈ ఫిలిస్తీయుల లాంటి అసహ్యకరమైన
అసూయ అనే మృగాన్ని చంపేయాలి. అర్థమైందా? చక్కటి డ్రెస్ వేసుకున్నావు అనుకో, ఉదాహరణగా నీకు నచ్చదు. అర్థమవుతుందండి? చక్కటి ఇల్లు కట్టుకున్నావు అనుకో, నీకు నచ్చదు. చక్కటి పుట్టినరోజు చేసుకున్నావు అనుకో, 10 మందిని పిలిచి చక్కగా అన్ని మర్యాదలు చేసి, అరే నా పుట్టినరోజు ఏంటి వెలవెలబోతుంది, వాడి పుట్టినరోజు ఏంటి కలకల్లాడుతుంది అని అసూయ చూపక. కాబట్టి నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నీ హృదయం అసూయకు చోటు ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? చాలాసార్లు నువ్వు అనుకున్నట్టు జరగదు, కానీ నీకంటే నువ్వు అనుకున్నట్టు నీకంటే బాగా జరుగుద్ది నీ ఎదుట వ్యక్తికి. అప్పుడు నువ్వు అసూయపడకూడదు. దేవుని స్తుతించాలి మోకరించి, ప్రభువా పోనీలే, నేను అనుకున్నాను, నాకు జరగలేదు, కానీ నా సహోదరుడే కదా చక్కగా జరిగింది ఆ పుట్టినరోజు, నా సహోదరుడే కదా బాగా ఇల్లు కట్టుకున్నాడు, నా సహోదరునికే కదా ఉద్యోగం వచ్చింది అని నువ్వు అనుకోవాలి. అలా అనుకోవడానికి నీకు మనసు లేదంటే నువ్వు ఫిలిస్తీయుల్లాగా వాళ్ళు మన్ను పోశారు బావిలో, కానీ నువ్వు జీవితంలో కూడా నిప్పులేయడానికి వెనకాడవు. వారు ఏమవుతారనుకుంటే నీరు లేని బావిలో పడిపోయినట్లుగా త్రోయబడతారు. వీళ్ళేమవుతారంటే ఎంత తవ్వుతున్నా చక్కటి జల ఊరుతూనే ఉంటుంది. చెప్పాడు కదా, క్రమముగా గొప్పవాడాయను. దావీదు కూడా అంతకంతకు గొప్పవాడాయను. అసూయ లేకపోతే, అసూయ మనలో తీసేస్తే మనము ఆ విధంగా వృద్ధి చెందుతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం మన హృదయాల్లోంచి, నా తండ్రి అసూయ అనే మృగాన్ని తీసే ప్రభువా. ఎందుకో నా సాటి సహోదరి చక్కగా ఫ్రిడ్జ్ కొనుక్కున్నా నేను చూడలేకపోతున్నాను, ఓ ఫ్యాను కొనుక్కున్నా చూడలేకపోతున్నాను, మంచి బట్ట తొడుక్కున్నా చూడలేకపోతున్నాను, మంచి పుట్టినరోజు చేసుకున్నా చూడలేకపోతున్నాను, మంచి భోజనం పెట్టినా చూడలేకపోతున్నాను. ఎందుకు అంటే అసూయ అనే మృగంగాడు నాలో ఇంకా చావలేదు కనుక నీ వాక్యం అనే కత్తి చేత దాన్ని పొడిచే ప్రభు అని తుడిచేద్దాం. అప్పుడు మనలో అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచండి. ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచండి. రత్నం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవా, అసూయ అనేది వివాదానికి కారణం అవుతుంది. అసూయ అనేది జీవితాలు కూలిపోవడానికి కూడా కారణం అవుతుంది. అసూయ అనేది నీకు నీవే నాశనం అవ్వడానికి కారణం అవుతుంది. అసూయ అనేది క్రైస్తవుల లక్షణం కాదు, అది ఫిలిస్తీయుల దుర్మార్గుల లక్షణము. కనుక నాలో అది వద్దు నాయన. ఒకవేళ అది చిగురించిన దాన్ని చంపేయి, మొగ్గలోనే నరికే నాయన యేసయ్యా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం.